రీతిగా నిలబెట్టినందుకు మా సాక్ష్యాన్ని మేము పంచుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మీకు కూడా మేలు చేస్తే ఒక స్తోత్రం చెప్పండి. అందరినీ కాపాడండి. ఈ సంవత్సరం అంతా నేను చూసినప్పుడు ముగ్గురే సాక్ష్యాలు చెప్తున్నారు. ఎవరికి కూడా దేవుడు ఏ మేలు చేయట్లేదేమో, మంచిదే. ఎందుకంటే టైం ఇస్తున్నాం, సంవత్సరం అంతా, నెలంతా, లేదంటే వారం అంతా కాపాడేదని కనీసం ఇక్కడికి వచ్చి ఈ వారం అంతా దేవుడు కాపాడండి అని ఒక మాట చెప్తే సొమ్మేం పోదు. సాక్ష్యం చెప్పకపోతే మీరు బ్రతుకున్నా లేనట్టే లెక్క. చాలా మందిరాల్లో సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరు. మన సంఘంలో టైం ఇస్తున్నాం, ట్రైన్ చేస్తున్నాం, అయినప్పటికీ ఇంకా ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఏదో బాధతో వచ్చేమో వెళ్ళేమో అన్నట్టుగా సాగుతుంటే దేవుడు మిమ్మల్ని గమనిస్తాడు, చూస్తాడు. ఒక దినమున ఖచ్చితంగా మీకు అందరికి కూడా ఆయన నేర్పిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృపలో గత కొన్ని వారాలుగా సీరియల్గా చెప్పబడుతున్నటువంటి ప్రసంగము మీరందరూ వింటున్నారు. మరి ఎంతవరకు మీ హృదయాల్లో తీసుకుంటున్నారో నాకేదో తెలియదు, కానీ ఈ ప్రసంగాన్ని ఇప్పుడు 25 సంవత్సరాల క్రితమే మేము తీసుకున్న కారణంగా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఈ కాదు ఆశీర్వాదాలు అండి, ఈ కాదు మీ కట్టుకోవడాలు కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మేము ఎన్నో చూడడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి చాలామంది డబ్బులు ఇస్తారు, ధనం ఇస్తారు, బంగారం ఇస్తారు, వెండినిస్తారు, పొలాలు ఇస్తారు, స్థలాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, భోజనాలు పెడతారు, భోజనం దేవుని పేరట. కానీ ఒక వ్యక్తి ధనము కాదు కానీ, బంగారం కాదు కానీ, వస్త్రాలు కాదు కానీ, పొలము స్థలము కాదు కానీ, తన ఆస్తి అంతస్తు కాదు కానీ, ఒక శ్రేష్టమైనటువంటి ఒక కార్యాన్ని జరిగించినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథములో లిఖించబడింది. ఎవరైనా మీ స్థానంలో ఉంటే అలాంటి పని చేయలేరు. ఎందుకంటే అలాగ ఎవరు ఇవ్వలేరు. అలాంటి స్థితిలో ఎవరూ చేయలేనటువంటి పనిని, ఎవరు ఉద్దేశించిన పనిని, ఎవరు చేయలేనటువంటి ఒక శ్రేష్టమైన కార్యాన్ని జరిగించింది కనుకనే ఈమె కూడా దేవునిలో ఉన్న జాబితాలోనికి నేను చేర్చడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కుటుంబం, అద్భుతమైన కుటుంబము, పాత నిబంధన గ్రంథము లిఖించబడింది. బహుభార్యత్వం అనేది పాత నిబంధన గ్రంథాన్ని, కొత్త నిబంధన గ్రంథం రెండు కూడా ఖండిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నా, ఒక భార్యకి 2 భర్తలున్నా వారు సుఖపడినట్టు, సంతోషించినట్టు చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఈ బహుభార్యత్వాన్ని బైబిల్ బాగా ఖండిస్తూ ఉంటుంది. కానీ ఈ బైబిల్లో ప్రస్తావించబడిన ఒక ప్రశస్తమైన కుటుంబము హన్నా, పెనిన్నా, ఎల్కానా. ఈయనకి 2 భార్యలు. ఈ 2 భార్యలలో హన్నాను ఎక్కువగా ప్రేమించాడు, కానీ ఆమెకి ఏమి లేదంటే సంతానం లేదు. ఈమె అందగత్తె, చాలా మంచి శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగింది. ఎవరు ఊసు ఎవరు గోల తేంది తన భర్త చెప్పినటువంటి బాటలు నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో తనకి బిడ్డలు లేనటువంటి చింత, బాధ తినకలేదు. కానీ తనకి ఎదురుగా ఉన్నటువంటి ఆ పిన్నన్న ఏం చేస్తుందంటే, నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలేవు, నీ వలన ఉపయోగం ఏం లేదు, నీ వలన భర్తకు సంతోషం లేదు, నీ వలన నీకే సంతోషం లేదు, నానా రకాల మాటలతో రోజు తన హృదయాన్ని గాయపరుస్తూ, తనని ఎంతగానో నిరుత్సాహపరుస్తూ, తనని బలహీనపరుస్తున్నటువంటి వ్యక్తి ఉంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ తను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పెనిన్నాని ఒక్క పల్లెత్తున ఒక మాట కూడా అనలేదు. తన భర్తను కూడా నిందించలేదు. తన యొక్క వైర్యనుడైన పెనిన్నాను కూడా కోప్పడకుండా తన బాధను, తనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని ఎక్కడ వ్యక్తపరుచుకుంటుందంటే దేవునితోనే మాట్లాడుతుంది, దేవుని మీదనే కోప్పడిందట. ఎవరి మీద కోపం వచ్చిందట వీడికి? దేవుని మీదే. చూడండి, దేవునికి ఎంతో ఒక అద్భుతమైన మాట రాశారు. ఆ మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదివితే, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుంటుండగా హన్నా యెహోవా మందిరమున పోవడమున వల్ల ఆమెకు బహు కోపము పుట్టించెను. యెహోవా మందిరానికి పోయినప్పుడల్లా ఈమెకు బిడ్డలు లేరు అనేటువంటి ఆ యొక్క విషయం ఎలా దేవుని మందిరంలోనే కోపం పుట్టించేది. ఎవరి మీద కోపం వస్తుంది? దేవుడి మీద కోపం వస్తుంది. ఈమెకి నిజమే కదా. బిడ్డలు ఎవరు ఇవ్వాలి? అన్న ఇస్తుందా? పిన్నెన్న ఇవ్వగలదా? ఇవ్వలేదు. పోయి తన భర్త ఇవ్వగలడా? తన భర్త ద్వారా కూడా కాదు.
ఎవరివ్వలేదని కోపం అతనికి? దేవుడే ఇవ్వాలి కదా, గర్వఫలం యెహోవా ఇచ్చు బహుమానం కదా, దేవుడే ఇవ్వాలి కనుక నేను దేవుని మీదనే కోప్పడతానని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఏదో యథావిధిగా వచ్చి ప్రభువా నాకు ఇది దయచేయి, ప్రభువా నాకు ఇది అనుగ్రహించు, నేను మాటలు పడలేకపోతున్నాను, నేను ఆ సూటిపోటి మాటలతో నేను తల్లడిల్లిపోతున్నాను, మనశ్శాంతి లేకుండా ఉన్నాను, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అనేటువంటి అలాంటి ప్రార్థన కాదు. ఈమె ప్రార్థన ఎలాగుంది అంటే బహుగా ఏడుస్తూ, బహుగా బాధపడుతూ, బహుగా నిట్టూపులు విడుస్తూ, దుఃఖపడుతూ, ఓ రకంగా ప్రసవ వేదన పడుతుంది. దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడుతున్నట్లే దుఃఖిస్తున్నాడు. దేవుని గ్రంథంలో చదవండి ఆ మాటను. నాకు కలిగిన శ్రమ చూచి, 10వ వచనము, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. అది రెండు కావాలి. బహు దుఃఖాక్రాంతురాలు, బహుగా ఏడ్డం, బహుగా బాధపడ్డం. ఎంత బాధపడుతుందంటే, ప్రభువా నీవే నన్ను దర్శించలేదు, నీవే నాకు ఇవ్వలేదు, నీవే నాకు అనుగ్రహించలేదు, నీ వల్లనే నేను సంతానం లేక ఉన్నాను, నీవు నన్ను కటాక్షించలేదు కనుక నేను సంతానాన్ని పొందలేకపోయాను, నీవు నన్ను చూడలేదు కనుకనే నేను సంతానాన్ని పొందలేకపోతున్నాను, నీ వల్లనే నేను గొడ్రాలుగా పిలువబడుతున్నాను, ఇది కారణము నీవే ప్రభువా, ఒక్కసారి నేను దర్శించని ఎంతగానో బహుగా దుఃఖపడుతూ వేదన పడుతూ ఎంతగానో రోధిస్తూ ఏడుస్తూ ఏడుస్తూ మూలుగుతూ ఉంది. ఈ ఏడుస్తూ 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 మూలుగుతున్న సమయంలో, ఎంతగా బాధపడిన సమయంలో ఎంతగా తనను ఓదార్చినను భర్తకు ఓదార్పు కూడా తనను ఓదార్చలేకపోయింది. ఒకసారి భర్త అయితే ఒకరోజు వచ్చి, ఎంత బాధపడుతున్నావు ఎందుకు అన్నా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు మనోవిచారం ఎందుకు కలిగింది, అసలు నువ్వు భోజనం ఎందుకు మానేసావు, పోలే పిల్లలు లేరా, ఏ పిల్లలే కావాలా, నన్ను ఒక పిల్లోడు అనుకో, నన్నే ఒక కొడుకు అనుకో, నాలో ఒక కుమారుని చూసుకో అని చెప్పి ఇంతగా ఓదార్చినటువంటి ఓదార్పు కలిగినటువంటి ఆ భర్త ప్రేమను సైతం, ఆ ప్రేమ కూడా మీకు ఏమలేదంటే ఓదార్పుని ఇవ్వలేదు. ఆ ప్రేమ కూడా తనను ఏమాత్రం కూడా ముందుకు నడిపించలేదు. భర్త కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రసవ వేదన పడినట్లుగా ఒక కుమారుని కొరకు వేదన పడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన ఆమెలోకి వచ్చేసింది. ఏంటి ఆలోచన అంటే, ఏదైనా మన దగ్గర లేదనుకోండి, దాన్ని అడుగుతున్నాను అనుకోండి, నాకు ఇస్తే అది మళ్ళీ నీకు ఇచ్చేస్తానంటావా అనో, ఎవరు కూడా అనలేదు. ఒక దాని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, అది నాకు అనుగ్రహించిన ఆయన నాకు ఇచ్చే ప్రభువా, నాకు ఇచ్చే ప్రభువా అని దాన్ని పొందేసుకుంటాం. కానీ తిరిగి అది మరలా నాకు ఇచ్చింది నీకు ఇచ్చేస్తానని ఎవరు కూడా అనలేరు, ఆ సాహసం చేయలేరు. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే, దుఃఖపడుతూ వేదన పడుతూ రోధిస్తూ ఆ ప్రార్థనలో ఒక అద్భుతమైన మాటను దేవునితో పలుకుతుంది. అది చదువుదాం ఒకసారి. 11వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా కలిగి ఉన్న శ్రమను చూచి నరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షవరోపతి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నీ నీకు మొక్కుబడి చేసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కండిషన్ పెడతాను, నీవు నాకు ఇస్తే మళ్ళా తిరిగి నీకు ఇచ్చేస్తాను. ఏంటండి ఇది? అసలు పిల్లలే లేరనుకుంటే, పిల్లలు కలగకే మనశ్శాంతి లేకుండా సంసార జీవితంలో ముందుకు కొనసాగుతుంటే, వేదనతో నిండిపోయిన పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ అన్న పలికిన మాట ఏంటంటే దేవుని మందిరంలో, ప్రభువా నీవు నాకు ఇస్తే నేను నా దగ్గర పెట్టుకున్నాను, నువ్వు నాకు ఇచ్చింది ఏం చేస్తాను, నీకు ఇచ్చేస్తాను. ఇదండి. ఈ ఒక్క మాటకి దేవుడు ఏం పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక బాబు చెప్పాడు, అంతా దేవునిదే కదా, దేవునికి మనమేమిస్తాం, బంగారం ఆయనది, భూమి ఆయనది, సమస్త సృష్టి ఆయనది, సమస్తము ఆయనకి చెంది ఉన్నది, మరలా ఆయనకి ఇవ్వండి అని ఈ పాస్టర్లు, ఈ యాజకులు ఎక్కడికి వెళ్ళినా ఈ గోల తప్పట్లేదురా బాబు మనకి.
ఇది చాలా మా పాస్టర్ గారు కూడా గత 4 వారాలుగా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, దేవునిలో ధనవంతులు అవ్వండి అని పోయే బాబా ఊదర కొడతా ఉన్నారు. ఈయనకి ఇంకేం పని లేదనుకుంటారని చాలా మంది ఇక్కడ కూర్చున్నవారు, యూట్యూబ్లో వింటున్నవారు కూడా అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ ఆశీర్వాదము, నీ ఎదుగుదల దేనిలో దాగి ఉందంటే దేవునికి ఇవ్వడంలోనే దాగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇవ్వకపోతే మన పని జరగదు. ఎక్కడన్నా మీరు చూసుకుని బైబిల్ అంతా రిఫర్ చేస్తే ఒక కార్యం జరగాలంటే దేవునికి ఏం చేయాలి? ఒక అప్లికేషన్ పెట్టే ముందు, ప్రభువా ఈ అప్లికేషన్ కానీ సక్సెస్ అయితే నేను నీకు పలానా కార్యాన్ని చేస్తాను అని ఒప్పందం నువ్వు ఖచ్చితంగా చేసుకుంటేనే అది నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు దగ్గర నుంచి కూడా ఉంది, ప్రభువా నా ప్రయాణములో క్షేమాన్ని కలిగించి నాకు అనుదిన ఆహారం నాకు ఇస్తే నేను తలగడగా చేసుకున్న ఈ రాయి ఏమవుద్దట? ఏమవుద్దని చెప్పాడండి? దేవుని మందిరం అవుద్దని. దేవునికి అంటే దేవుని మందిరం కడతాడనమాట. నాకు ఈ కార్యాలన్నీ జరిగిస్తే 10వ వంతు నేను చెల్లిస్తాను, 10వ భాగమును చెల్లిస్తాను. ప్రభువా ఈ కార్యాన్ని సఫలం చేస్తే నేను పలానా పని చేస్తాను, ప్రభువా ఈ కార్యాన్ని సఫలం చేస్తే పలానా కార్యం చేస్తాను. ఎవరైతే ఒప్పందం చేసుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని కార్యం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హన్నా చేస్తున్న పనిదే, ఇంకా లాభం లేదు, ఇంకా లాభం లేదు, నేను దేవునికే ఇచ్చేయాలి. ఒకవేళ దేవుడు నాకు అనుగ్రహిస్తే, దేవుడు నా యొక్క గుడ్రాలు అనే మాటను తీసివేస్తే నేను ఖచ్చితంగా మరలా దేవునికి నేను చేస్తానంటే దేవునికే నేను సమర్పిస్తానటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుకను దేవునికి చెల్లించడానికి సిద్ధమైపోయింది. హన్నా అనగా అర్థము కృప కలిగినది, అనుగ్రహం పొందినది, దైవ సహితమైనదని అర్థము. సమూయేలు అనే పేరు ఎవరు పెట్టారంటే హన్నాయే పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి తల్లి అంటే, సమూయేలు జన్మించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళడం వరకు ఉన్న పరిపాటి. మగపిల్లవాడు జన్మించిన తర్వాత మరలా దేవుని మందిరానికి వెళ్ళే సమయంలో తన భర్త ఉంటుంది, ఈ పిల్లవాడు ఎదిగిన తర్వాత నేను వస్తాను కానీ అంతవరకు నేను దేవుని మందిరంలోనికి రాను. ఎందుకంటే ఒక్కసారి ఈ పిల్లవాడు దేవుని మందిరంలోకి వెళ్ళాడంటే మరలా ఇంక ఇంటికి రావడానికి ఏమాత్రం కూడా ఇంక వీలు లేదు. అక్కడనే అతను ఏం చేస్తానంటే నేను ప్రతిష్ఠ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి అన్నమాట 22వ మాటలో ఉంటుంది అనుకుంటాను. బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని తిరిగి రాకుండా యెహోవా సన్నిధిని ఒకసారి కనబడండి మరలా నేను తిరిగి తీసుకుని ఇంక వెళ్ళని అక్కడే ఉండిపోతాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు అక్కడే ప్రతిష్ఠితుడు, వాడు అక్కడే ఉండాలి. వాడు తిరిగి మరలా ఇక్కడ రావడానికి వీలు లేదు. నేను తీర్మానం చేస్తున్నాను, మీరు వెళ్ళి మీ పని కానివ్వండి అని పిల్లవాని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పాలు మాన్పించే వరకు సుమారుగా 4 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పెట్టి దగ్గర? 4 సంవత్సరాలు తన దగ్గర పెట్టుకుని లేక 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 పుట్టిన బిడ్డను మరలా పుడతారో పుట్టరో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో అటువంటి బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో వదిలివేయడానికి ఎంత పెద్ద మనసు కావాలి, ఎంత విశాల హృదయం కావాలి, ఎంత తెగింపు కలిగినటువంటి జీవితం ఉంటే అట్టి గొప్ప పని చేయగలుగుతండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హన్నా స్థానంలో నేనుంటే, అన్న స్థానంలో ఒకవేళ నేనుంటే నేను అలాంటి పని చేయగలనా? అయ్యి బాబోయ్, లేక 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 నేను ఎన్నో ప్రార్థన చేస్తే సంపాదించుకుని పుట్టిన బిడ్డ, అందమైన బిడ్డ, మగ బిడ్డ, నాకు చేదోడు వదురుగా ఉండే బిడ్డ, నా యొక్క అవమానాన్ని తీసివేసిన బిడ్డ, నా నిందను తీసివేసిన బిడ్డ, ఈ బిడ్డను అందగాడు, నేను ఈ బిడ్డను ఇంక వదులుకోలేను అని ఎవరైనా అయితే తన దగ్గర అట్టి పెట్టేసుకుంటారు. కానీ 4 సంవత్సరాల వరకు తన దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలను ఉగ్గుపాలతో నేను అన్నా ఒరే నువ్వు దేవుని మందిరంలో ఉండాలిరా, నువ్వు దేవుని మందిరానికి చెందిన బిడ్డవురా, ఇదిగో నువ్వు ఎప్పుడైతే కాస్త ఎదుగుతావో మన ఇద్దరం కూడా దేవుని మందిరానికి వెళ్తాం, అక్కడ దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేయాలి, అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, ఆ యాజకునికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చాలిరా నాన్న, నీకు నీ జీవితం అంతా కూడా అక్కడే నువ్వు తల్లిని మర్చిపోవాలి. ఒకవేళ నేను చూడాలనుకుంటే సంవత్సరం నీ దగ్గరికి వస్తాను రా, నీకు ఒక మంచి అంగీ కూడా తీసుకుని వస్తాను, ప్రతి సంవత్సరం నా చేతితో కుట్టిన అంగీ, నేను తయారు చేసిన అంగీని
నీకు తెచ్చి నేను వేస్తాను, సంవత్సరం నేను చూస్తాను రా, రే కన్నా నువ్వు రెడీ అయ్యురని బహుశా తన యొక్క కుమారుడికి కూడా ఏమిచ్చిందంటే ట్రైనింగ్ ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడికి ఉగ్గుపాలతోనే ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన తల్లి హన్నా. బంగారం ఎవరైనా వేస్తారు, 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఎవడైనా కానుక వేస్తాడు, ఏదైనా ఒక గిఫ్ట్ ఎవరైనా కొని తెచ్చేస్తారు, ఎవరికైనా భోజనం ఇట్టే పెట్టేస్తారు. కానీ లేక 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 తన కడుపున పెట్టిన బిడ్డను 4 సంవత్సరాల వయసులో దేవుని మందిరంలో విడిచిపెట్టే అటువంటి గొప్ప విశాల హృదయం కలిగినటువంటి అద్భుతమైన తల్లిగా దేవుని గ్రంథములో నిక్షిప్తం చేయబడిన అన్నాన్ని బట్టి ఒకసారి దేవునికి మహిమ చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతటి గొప్ప అద్భుతమైనటువంటి గుణలక్షణం అండి ఈమె. ప్రభువా, నీవు నాకు మగ బిడ్డను అనుగ్రహిస్తే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి నీకే నేను సమర్పిస్తాను, అతని మీదకి ఏమి రావను, మంగళ కత్తిరే నేను వేయనివ్వను. అబ్బా, ఎంతటి అద్భుతమైన పని చేస్తుంది. నిజానికి ఆకాశమందున్న దేవుడు సమూయేలును బట్టి, సమూయేలు అనగా మృక్కుబడి ద్వారా, మంచి మాట రాశారు దాన్ని అర్థము, దేవునికి మొక్కుకుని అడుగబడిన వాడుని అర్థం. దేవునికి మొక్కితే ఆ మొక్కు ద్వారా దేవుని యొక్క ఈ యొక్క భూలోక రాజ్యంలోనికి వచ్చిన వాడుని అర్థం. సమూయేలు యొక్క ప్రవక్తను గురించి చూస్తే సౌలును అభిషేకించిన వాడు సమూయేలే, దావీదును అభిషేకించేవాడు సమూయేలే. సమూయేలు ప్రవక్త ఎన్నో గొప్ప కార్యములు జరిగించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము తన పేరు మీదే దేవుని యొక్క గ్రంథం లిఖించబడింది. ఆ రోజు ఆ తల్లి అంతటి అద్భుతమైన త్యాగం చేయకపోతే ఇలాంటి అద్భుతమైన ప్రవక్త మనందరికీ కూడా దొరకడు. ఈ రోజున ఎంతమంది మనము మన దగ్గరున్న విలువైన మనం బాగుగా ప్రేమించేది ప్రభువు కొరకు ఇవ్వగలుగుతున్నాము. చాలామంది అనుకుంటారు ప్రభుకి ఇచ్చేస్తే మనకేం లభిస్తుంది, ప్రభుకి వదిలేస్తే మనకేం వస్తుంది, ప్రభుకి ఇచ్చేస్తే మనకేం జరుగుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. కొంతమంది భావన ఏంటంటే చాలామంది అరే పాస్టర్లకు ఇవ్వకూడదురా, పాస్టర్లకు ఇస్తుంటే వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం, కారుల్లో తిరుగుతున్నారు, మెడలు కట్టుకుంటున్నారు, ఇదంతా కూడా పాస్టర్లు చాలా డెవలప్. అలా కాదు, మనం దారంటి పోయి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే పంచాలి, విధవరాండ్రికి బట్టలు ఇవ్వాలి, చల్లేనోడు చలి కాసుకున్న వాళ్ళకి చలి దుప్పట్లు ఇవ్వాలి, అనాథ పిల్లలకి భోజనాలు పెట్టాలి, అక్కడ ఇక్కడ ఆ పనులు చేయాలి, వాళ్ళకిస్తే మనకేం వస్తుంది, వాళ్ళకిస్తే మనకేం జరుగుతుంది అనే తలంపులు చాలా మందిలో ఉన్నాయి నాయన. నువ్వు అనాథ పిల్లలకి పెట్టడం, నువ్వు భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా దేవునికి చెల్లుబాటు అవ్వవు. అవి దేవునికి ఇచ్చినట్టు కాదు. ధర్మకార్యాలు వేరు, దేవునికి ఇవ్వడం వేరు. రెండు వేరు గ్రహించాలి నువ్వు. గుడ్డోడికి రూపాయి ఇవ్వడం వేరు, పాస్టర్ గారికి 1000 రూపాయలు ఇవ్వడం వేరు. పాస్టర్ గారికి 1000 రూపాయలు ఇవ్వడం, గుడ్డోడికి 2000 ఇవ్వడం ఒకటి అనుకుంటున్నావా? చాలామంది దీన్ని తారతమ్యం తెలియక ఇబ్బంది పడిపోతున్నారు. దీనికి తేడా ఉంది బైబిల్లో. అందరూ వినండి జాగ్రత్తగా. ఒక కుష్ఠరోగి ఉన్నాడండి. ఈ కుష్ఠరోగి ఏం చేశారంటే పాపం యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గర, నేను ప్రభువా నేను కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాను ఆయన, ప్రభువా నేను కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాను అయ్యా, నన్ను ఎవ్వరు లెక్క చేయట్లేదయ్యా, నన్ను ఎవ్వరు కూడా పలకరించట్లేదయ్యా, ఊరికి దూరంగా ఉన్నాను ప్రభువా. ప్రభువా ఒకవేళ నన్ను ఎవ్వరు ఇష్టపడట్లేదు నాయన, నన్ను ఎవ్వరూ లెక్క చేయట్లేదు ప్రభువా, ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడితే, నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను ఏం చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసండి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అయిపో, నువ్వు బాగుపడ్డావు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అయిపో అని దేవుడు ఎప్పుడైతే యేసుప్రభు చెప్పాడో అది శుద్ధుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క దృష్టాంతాలు 3 సువార్తలు రాయబడ్డ 3 విధాలుగా. మొట్టమొదటిగా ఎలా రాయబడిందో చదవండి ఒకసారి దేవుని గ్రంథములో. మత్తయి శుభవార్త 8:4, మార్కు సువార్త 1:44, లూకా శుభవార్త 5:14లో ఈ 3 సంఘటనలు కూడా ప్రస్తావించారు. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8:4 చదువుతుంది. అప్పుడు యేసు ఎవరితోనూ, చెప్పండి, ఎవరితోనూ ఏమీ చెప్పక, అబ్బాయి పబ్లిసిటీ ఇవ్వకో, నువ్వేం చేయొద్దు, మొట్టమొదటిగా నువ్వు పబ్లిసిటీ ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పబ్లిసిటీ ఇవ్వక ఏం చేయమన్నాడు చదువుతలే.
కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్ ప్రజలందరికీ కూడా సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని మోషే నియమించిన కానుకలను సమర్పించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ మత్తయి సువార్తలో? ఈ సమర్పించ ఈ బాబు అన్నాడు. ఇచ్చే బాబు నీ దేహం ఫస్ట్ ఎవరికి చూపించాలి? నువ్వు మందిరంలోకి వెళ్ళిపోయి నీ మందిరంలో ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడి దగ్గర నువ్వేం చెప్పాలి? సాక్ష్యం ఉంటుంది. అదే ప్రభు ఇగో అయ్యా అయ్యగారండి నన్ను యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి, అందుకే సాక్ష్యం చెప్పంటున్నాను. సాక్ష్యం చెప్పని ఎందుకు మొత్తుకుంటున్నానంటే అందుకే యాజకు కనబరుచుకుని నువ్వేం చెయ్యి? మోషే నియమించిన కానుకను అంతే కదా సమర్పించు. సమర్పించు ఈ బాబు అంతే. కానీ ఈ మత్తయి కంటే ఈ ఎవరు ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా రాసిన వ్యక్తి ఎవరంటే లోకా సువార్త చదవండి, లోక 5:14. అదే సంఘటన లోక 5:14 లోక ఎలా రాస్తున్నాడో త్వరగా. నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనబరుచుకుని నువ్వు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని. ఏమా ఇది ఏ చదువు? మార్కులోకి వస్తావు నువ్వు. మత్తయి లోకాసు 5:14. ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై కనబరుచుకుని నువ్వు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు సమర్పించమని. చూడండి, రెండో మాట చేర్చినాను. సమర్పించమని ఎక్కడుంది? మత్తయిలో ఉంది. ఇక్కడ రెండో మాట సమర్పించి మని ఆజ్ఞాపిస్తున్నాడు. సమర్పించమని ఆజ్ఞాపించడం అంటే ఏంటండి? చెప్పడమా? అయ్యో బలి చెప్పారు. ఆజ్ఞ అంటే ఏంటి? ఇట్స్ అ కమాండ్. అంటే ఏంటి? ఆజ్ఞ. ఎవరక్కడ ఇక్కడ ఉండడానికి వీళ్ళు అన్నాడు, ఆజ్ఞాపించాడు అనమాట. అది అర్థం. గెట్ అవుట్ అంటే అర్థం. అది రా అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. బాబు రెండు బాబు బాబు రెండు బాబు అంటే ఏంటి? బతిమలుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ సమర్పించమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మార్కులోకి వచ్చేసరికి ఎలా ఉంది తెలుసండి? ఇంకా తీవ్రంగా ఉంటుంది. 1:44 మార్కు చదువు తల్లి. నువ్వు శుద్ధుడవైనందుకు సమర్పించమని. ఎలాగండి అమ్మా? ఎలా చదువుతుందమ్మా? ఖండితంగా అంటే ఇదేటండో. ఖండితంగా అంటే ఏంటండి? ఖండితముగా అంటే ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కదా. శుశ్రూషతల్లి నీవు ఖచ్చితంగా నీవు వెళ్ళి మోషే నియమించినటువంటి కానుక నువ్వు చెల్లించవలసినదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆజ్ఞ, ఇది ఖండితం, ఇది స్పష్టం అని యేసుప్రభువు వారు చాలా క్లియర్గా చెప్పారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి ధర్మకార్యాలకి దేవునికి ఇవ్వడానికి తేడా తెలియటం లేదు. ఇక్కడ చెప్పొచ్చు యేసుప్రభువు వారు, ఒరే బాబు శుద్ధుడు కుష్ఠరోగి కదా, నువ్వు బాగుపడలేదు, నువ్వు ఇప్పుడు బాగుపడ్డావు, నువ్వేం చేయాలంటే మరలా 10 మంది కుష్ఠరోగులకి నువ్వు భోజనాలు ఎట్రా? నీలో ఊరవతలు చాలా మంది ఉన్నారు, ఆ ఊరవతల కుష్ఠరోగులకి అందరూ భోజనాలు ఎట్టాయి, ఆ ఊరవతల కుష్ఠరోగులందరూ దుప్పట్లు పంచేయి, ఆ ఊరవతల కుష్ఠరోగులకి అందరూ ఇక్కడ కంచాలు ఇచ్చేయి అని చెప్పొచ్చు. ఏం చెప్పకండి, ఏమంటున్నాడండి? మీరు వెళ్ళి యాజకునికి మీరు ఏం చెయ్యి? ఖచ్చితంగా మోషే నియమించిన కానుకను చెల్లించవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈవిడ కూడా అనుకోవచ్చు, ప్రభువా మా ఆయన చాలా డబ్బున్నవాడు నాయన, 1 ఎకరం పొలం ఇచ్చేస్తాను ప్రభువా, పేదవాళ్ళకి రాసిస్తాను నాయన, మందిరంలోకి వచ్చిన వాళ్ళు అందరికీ భోజనం పెడతా ఉంటారు అందులోకి అని అనలేదు. అన్న నాకు గానిస్తే తిరిగి నీకే ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ధర్మకార్యములకు దేవునికి ఇవ్వడానికి చాలా వ్యత్యాసం ఉన్నదని సంఘం అంతా కూడా గ్రహించాలి. దైవ సేవకునికి ఇవ్వడం అనేది ఎలాంటిది అంటే, నా జీవితంలో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను వినండి. ప్రభువా సంఘము ద్వారా ఇబ్బందులు పడుతున్నాను నాయన, మా అవసరాలు తీరడం లేదు, నాకు ఏదో చిన్న ఉద్యోగం నాయన, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేసేవాడిని. 20వ సంవత్సరంలో నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం స్ఫురింపజేసేది. స్వరం అని కాదు కానీ నీకు ఉద్యోగం ఇస్తే నాకేంటి,
నీకు ఉద్యోగం ఇస్తే నాకేంటి అనేది. సంఘం ఎంతో ఇబ్బందులు పెట్టేది. చాలా మంచిదండి బాబు మీరు ఇబ్బంది పెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా మా అవసరాలు తీరడం లేదు, మేము ఏది కొనుక్కోలేకపోతున్నాం, మేము కావాల్సింది కూడా తినలేకపోతున్నాం, ఒక మంచి ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం ఇస్తే ఏంటి, నీకు ఉద్యోగం ఇస్తే ఏంటి? ప్రభువా నాకు కనుక నువ్వు ఉద్యోగం ఇస్తే నా ఉద్యోగం ద్వారా నిన్ను ఏం చేస్తానంటే నీ నామానికి మహిమ తెచ్చే కార్యాలు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నా జీవితంలో 3 వంతులు దేవుని పనికి ఖర్చు పెడతానని చెప్పడానికి సిగ్గుపడను. నేను సిగ్గుపడను. నా జీవితంలో 3 వంతులు పోతుంది దేవుని పనికి ఒకంతే. ఎందుకంటే మాకు అలవాట్లు ఏమీ లేవు. సాయంకాలం తాగుతావు, టీ తాగుతాం, టిఫిన్తో సహా ఇక్కడే, భోజనాలు కూడా పెద్ద ఖర్చు అవుతుంది. రాత్రి కూడా భోజనాలు మానేసాం. ఇంక ఏ సొమ్మున్నా ఆ సొమ్మంతా ఎవరికండి? దేవుని నామ మహిమార్థంగా అది వినియోగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు ఒక కార్యం జరగాలి అంటే మనం ముందుగా దేవునికి ఒక పిటిషన్ పెట్టి తీరాలంతే. ఇది రూలు. ఇది నేను పెట్టిన రూల్ కాదు, దేవుడు ఏనాడో పెట్టిన రూలు. ఈయుడి మీకు ఇవ్వబడను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక అట్టి పిల్లకు పిల్లకు కొనేసి దేవుని మందిరంలో తెచ్చేసి పనిచేస్తే దేవుడి పనికి ఇచ్చేసామనుకుంటున్నారు. కాదు. అట్టి పిల్లకి ఎలా మిచ్చిలో తెచ్చేసి నేను దేవుడి మందిరంలోకి ఇచ్చేసానంటే అది ఇచ్చినట్టు కాదు. నేను చాలాసార్లు మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అది స్నాక్స్లోకి వస్తుంది, అది దేవునికి ఇచ్చినట్టు కాదు. ప్రార్థన పెట్టుకున్నావు, వచ్చిన వాళ్ళందరికీ కూడా పెంచి టిఫిన్లు పెట్టేసావు, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేసావు, సరిగ్గా స్నాక్స్కి 4000 అయింది. దేవుని కానుకన్నావు, దాని పేరు నువ్వే పెడతావు. దేవుని కానుకని 1000 రూపాయలు ఇచ్చావు. ఏది ఎక్కువ చేసావు చెప్పు, నువ్వు లాజిక్ చెప్పు. 4000 ఏమో టిఫిన్కి అయిందండి, కానుకేమో 1000 రూపాయలు ఇచ్చావు. దేవుని పని ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చెప్పండి మీరే. మరి దేవుని కానుక అన్నావు కదా, మరి దాని పేరు ఏం పెట్టావు? దేవుని కానుక. టిఫిన్లకి ఏం పెట్టావు? అది కూడా దేవునిలో కలిపేసావు. కలపకూడదు. అది టిఫిన్లు ఎందుకు పెట్టావు? మీ ఇంటికి వచ్చారు కాబట్టి, మీ ఇంటికి వచ్చిన వారిని ఒట్టినే పంపకూడదు కాబట్టి గౌరవార్థం మన ఇంటికి ఎవరిని వస్తే టీ ఇస్తాం, ఇవ్వమా? టీ ఇస్తాం. అది టీని దేవుని పనులు ఎక్కడైతే ఎలాగా? నువ్వు టీలు ఇచ్చినవి టిఫిన్లు ఎట్టినవి దేవుని పనులు రావు. నువ్వు ఏదైతే సిద్ధపరిచావో, ఏ కవర్ అయితే సిద్ధపరిచావో, ఏ కానుకైతే సిద్ధపరిచావో, ఏది దేవుని పేరటి ఇచ్చావో అదే దేవునికి లెక్కలకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కావాలంటే ఎవరినైనా అడగండి. ఇది నేను చెప్పే మాట కదా, బైబిల్ మాట. అది నువ్వు దేవునికి ఎంత ఎక్కువ చేస్తేందుకు నేను చేస్తూ ఉంటాను. టిఫిన్లకి అంతా కూడా ఒక 5000 4000 ఖర్చు అయింది అనుకోండి, కానుక దానికి డబల్ ఉంటుంది, దానికి డబల్ ఇవ్వాలి. అప్పుడు మనం దేవుని పని ఎలా చేసినట్టు? ఘనంగా చేసినట్టు. టిఫిన్కి 2000 నీకు డబ్బులు లేవు అనుకుందాం, దీనికి చేయొచ్చు మనకు తగ్గట్టుగా. మన దగ్గర 2000 ఉన్నాయి, 500 ఖర్చు పెట్టు. దేనికి? స్నాక్స్కి. 1000 రూపాయలు కానుక చెల్లించు, మిగిలిన పనులకి మిగిలిన. ఎప్పుడు కూడా మనం పెట్టే స్నాక్స్కి దీనికి ఖర్చుకి దేవునికి ఇవ్వడానికి ఎప్పుడు కూడా ₹1 పైనే పెట్టాలి తప్ప కిందకి పెడితే నువ్వు పంపించే ప్రతి వారం నేను 7 వారాలు మిక్చర్ మంచానండి, దేవుని సన్నిధిలోకి వచ్చేసానండి, దేవునికి ఇచ్చేసానండి. చాలామంది మిక్చర్లు తెస్తూ ఉంటారు, నేను చూస్తాను. దేవుని కానుక ఏమైనా ఉందంటే మిక్చరే కనపడితే కానుక ఉండదు. ఇంక ప్రార్థన ఏంటది? అది కాదు. పంచడాల్లో పట్టి దేవునికి అది కానుకని మీరు అనుకోకండి. అది కేవలం స్నాక్స్కి సంబంధించినదే తప్ప అది దేవునికి ఏమాత్రం చెల్లదు. దేవునికి చెల్లించేది తెలుసా? యాజకునికి నువ్వు ఏదైతే నియమించావో, యాజకునికి నువ్వు ఏదైతే చెల్లించావో అదే లెక్కలను దేవుడు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తింటాడేటండి అయ్యగారు, దేవుడు తింటాడని మీరు వినేసి దేవుడు దేవుడు అని చెప్తున్నారండి అని చాలామంది అనుకుంటారు. దేవుడు తినడం, కానీ దేవుని ఆత్మ తింటుంది. మీకు అర్థమవుతుందా? దేవుడు తినడు, కానీ దేవుని ఆత్మ తింటుంది. దేవుని ఆత్మతో ఎవరుంటారు? దైవ సేవకులు దేవుని ఆత్మతో నింపబడతారు. కాబట్టి అది ఎప్పుడైతే దైవ సేవకుడు స్వీకరించాడో అది దైవార్పణ అవుతుంది. ఆ దైవార్పణను దేవుడు ఏం చేస్తాడంటే స్వీకరిస్తాడు. మీరు చేసి చూడండి. అలాగా ఒకవేళ అనుమానం ఉంటే ఒక 6 నెలలో ఏ విధమైన కానుక చెల్లించకుండా మీరు ధర్మకార్యాలు చేసుకుంటే వెళ్ళండి.
నేను పాస్టర్ గారికి ఒక ఆయన ఉన్నాడు, నేను పాస్టర్ గారి రూపాయి ఏమైనా పాస్టర్ గారిని చూస్తుంటే కానుక ఇవ్వబుద్ధి ఎత్తలేదురా. ఏట్రా బాబు ఆ స్టైల్ ఏంటి, ఆ కార్లు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, రూపాయి తీవి అలాగెంతగా కొంతమంది కానుక ఇవ్వాలంటే పాస్టర్ గారు అలాగ ఉండాలండి, అడుక్కునే వాళ్ళగా ఉండాలి. అప్పుడు ఫ్రీగా ఎత్తుంటారు. బాబు నువ్వే చేయాలని అయినా, నువ్వు నీ మీదే ఆధారపడి ఉన్నావు బాబు, మరి అలాగైతే ఎలాగైనా అయినా నువ్వు చేయాలి బాబు అని బతిమాలుతుంటే, అప్పుడు బతిమాలితే ఇచ్చేది కాదు, అడుక్కుంటూ చేసేది కూడా కాదు. అన్నాను మనం